ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. జూలై 2026 మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? 2026 జూలై మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ముఖ్యంగా క్లుప్తంగా ఇదివరకు ఎప్పుడు చెప్పలేదు, కొత్తగా చెప్తున్నాను అనుకోకండి. మనం కూడా కొంత ప్రయత్నం చేద్దాం. రవి సంచారం 15 జూన్ నుంచి 16 జూలై వరకు మిథునంలో ఉండి 16 జూలై టు 17 ఆగస్టు మధ్యలో కర్కాటకంలో ఉంటారు. కుజగ్రహము 1-5 నుంచి 29 జూన్ మధ్యలో వృషభంలో, అలాగే 2 ఆగస్టు వరకు మిథునంలో సంచారం చేసే అవకాశం ఉంటుంది. బుధగ్రహం వచ్చేసి మనకి 22 జూన్ వరకు 22 జూన్ వరకు కర్కాటకంలో ఉండి 7th జూలై వరకు మిథునంలో ఉండి 5th ఆగస్టు వరకు మన యొక్క సంచారం అంటే వక్ర సంచారంలో కర్కాటకం వచ్చి మళ్ళీ మిథునంలోకి వెళ్ళి వక్ర సంచారంలో ఉండే అవకాశం ఉంటుంది. 5th ఆగస్టు వరకు ఆయన మళ్ళీ మిథునంలో ఉంటాడు. అలాగే శుక్రగ్రహ సంచారం వచ్చేసి 8th జూన్ నుంచి 4th జూలై వరకు సింహంలో ఉండి 4th జూలై నుంచి 1st ఆగస్టు వరకు కన్యలో సంచారం, శుక్రగ్రహ సంచారం. అంటే ఇది శుక్రుడు నీచ స్థానంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అది గమనించుకోండి. అలాగే గురుగ్రహం కర్కాటకంలో జలరాశిలో ఉన్నాడు, అలాగే శని మీనంలో శుభస్థానంలో ఉన్నాడు అనే విషయాన్ని గమనించండి. ఇది కేవలం గ్రహాల యొక్క సంచారం. దీన్ని బట్టి మనం ఫలితాలు చెప్తున్నాం. ఒకళ్ళిద్దరు వ్యక్తులు ఇలా అడిగారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెప్పబడింది. వచ్చే మాసం చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు ఈ విషయం గురించి. బట్ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం గ్రహ సంచారం చెప్పుకున్నాను నేను. మరి దాన్ని బట్టి మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుకోబోతున్నాం, మనకు ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ ఏముంటుంది అలా అనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా రైతులకి శుభకరమైన వార్తలు ఏమిటంటే జలరాశిలో కర్కాటకంలోకి గురు సంచారం, అలాగే కుజుడితో కలిసి ఉండడం వల్ల కుజుడి యొక్క సంచారం కూడా మనకి బుధుడు కర్కాటక సంచారం మరియు కుజుడు వృషభ సంచారం, మిథున సంచారం వల్ల కూడా అద్భుతమైనటువంటి వర్షాలు ఉన్నాయి, సమృద్ధి వర్షాలు ఉన్నాయి. ఎవరి మాట వినకండి రైతు సోదరులారా, నా మాట వినండి. సమృద్ధి వర్షాలు ఉన్నాయి. 90%, 95% కాదు, 120% పైన మనకి వర్షాలు పడతాయి, ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించుకుంటూ ఇక మనం 12 రాశుల వరకు ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. శుభమస్తు. కుంభరాశి వారికి 2026 జూలై మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? 1వ వారంలోనే అద్భుతం అదృష్టయోగం, 4వ వారంలో విపరీతమైనటువంటి రాజయోగం. అసలు మీరు అనుకున్నట్టు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మీ యోగ్యతను బట్టి, మీ జన్మజాతకాన్ని బట్టి ఉంటుంది అనుకోండి. బట్ గోచార ఫలితాలు మాత్రం అద్భుతం, చాలా మంచి ప్రయోజనం. వివాహం తప్పకుండా జరిగి తీరుతుంది, లేదా వివాహ సంబంధ చర్చల్లో సఫలత ఉంటుంది. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవ్వడం ఖాయము. విలువైనటువంటి వస్తువాహనాదులు కొనుగోలు చేస్తారు. మరి 2వ వారం 3వ వారంలో యావరేజ్ ఫలితాలు ఉన్నాయి, పర్వాలేదు. అంటే మితిమీరినటువంటి అహంకారము నష్టాన్ని కలిగిస్తుంది కనుక మొదటి వారంలో వచ్చేటువంటి దర్పము, ఆనందము, ఆర్థిక ప్రయోజనం, వివాహము, గొప్పతనము, రాజకీయంగా గెలుపు, ఏదైనా సంఘంలో అధ్యక్షుడిగా కార్యదర్శిగా గెలవడం, ఇది అహంకారం తలకెత్తుకుంటే 2వ వారం 3వ వారంలో మీకున్నటువంటి ఆత్మీయులు దూరం జరిగే అవకాశం ఉంటుంది. అదేంటండి సామాన్య ఫలితాలు అన్నారు కదా, మళ్ళీ మీరేంటి ఇబ్బంది చెప్తున్నారంటే సామాన్య ఫలితాల్లో కూడా నెగిటివ్ జరిగే అవకాశం ఉందిగా. అహంకారం తలకెక్కితే అయిన వాళ్ళు దూరం అవుతారుగా. కాబట్టి మొదటి వారంలో వచ్చేటువంటి ఆనంద యోగాన్ని 2వ వారంలో 3వ వారంలో దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే 4వ వారంలో కూడా అత్యుత్తమ శుభయోగాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి మంచి విపరీత రాజయోగం. 1-4 వారాల్లో మంచి పదవి లభించడం, రాజకీయ రంగ ప్రవేశం, పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, ప్రతి చోట మీ పేరే, ప్రతి చోట మీ నామస్మరణ జరుగుతుంది. కాబట్టి అద్భుత యోగమే ఉంటుంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యాలాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ పరీక్షల లాభాలు, మంచి ఆత్మస్థైర్యం, మంచి వాక్చాతుర్యం, ధనయోగం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, సోదరుల వల్ల ఆస్తి లాభము, ఉద్యోగ లాభం, విదేశీయాలు, మిత్రుల వల్ల అనుకున్నటువంటి పనులలో ప్రయోజనాన్ని పొందుకోవడం, మాతృ సౌఖ్యం, తల్లిదండ్రుల బంధువుల నుంచి వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం, తల్లి ఆరోగ్యవంతుల శుభయోగం, తల్లి ఆశీస్సుల వల్ల మంచి కార్యసిద్ధి పొందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకి లైసెన్స్ కలిసి వచ్చే అవకాశం, మంచి బుద్ధి వికాసం, ఏ పనైనా చేయగలిగే అవకాశం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, అత్యుత్తమ వ్యాపార యోగాలు పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, రోగనాశనం, అలాగే అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు, ఆకస్మిక ధనలాభాలు,
విదేశీ ప్రయాణాలు, వీసా సౌలభ్యాలు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయం. ప్రమోషన్ కోసం రాష్ట్ర పరీక్షల్లో విజయం. కుటుంబ సౌఖ్యం, మాతాపిత సౌఖ్యం బాగా ఉంటుంది. తండ్రితో అనుబంధం బాగుంటుంది. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశాలు. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, పిల్లల వల్ల గౌరవము, పిల్లల వల్ల ఆనందము. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి. 2-3 వారాల్లో జాగ్రత్తగా ఉండండి. లాటరీలకు దూరంగా ఉండండి. 1-4 వారాల్లో మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. పెట్టిన పెట్టుబడికి 3 లాభాలు పొందుకునే అవకాశం. వ్యాపారపరంగా అభివృద్ధి. విదేశీయానం, విదేశాల్లో కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం. శుభకరమైన యోగ్యత, ధర్మకార్యంలో పాలు పంచుకోవడం, దేవాలయ ప్రతిష్టలు పాలు పంచుకోవడం, 10 మందికి సహాయం చేసేటువంటి అవకాశం. విదేశాలకు కూడా సుస్థిర స్థానం. విదేశాల్లో వారికి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారే అవకాశాలు. వీసా సౌలభ్యాన్ని తప్పకుండా పొందుకుంటారు. అలాగే వ్యాపారపరంగా లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఎత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, వ్యాపారంలోనూ చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారం కలిసి వచ్చే అవకాశాలు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లేవారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించేవారికి, మిరపగొళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవ్వడం, మంచి వ్యక్తిత్వము, ఆనందకరమైన జీవనం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్. అలాగే ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారే ప్రయత్నం చేయవచ్చును. ప్రభుత్వ అధికారులకి మంచి చోటికి బదిలీలు, ఉత్తమమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి కలిసి వచ్చే అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి ధన ప్రాప్తి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగాలు. రైతులకి మంచి పంట లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు. ఈ మాసం మొత్తం కూడా మీకు శుభమంగళిగాలు. 2 వారాలు బాగాలేదు కాబట్టి, అంటే యావరేజ్ ఉంది కాబట్టి, భగవద్గీత పారాయణం, దుర్గా అష్టోత్తరం చదువుకోవడం, మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. పెద్దలతో ఎక్కువగా మమేకం అవ్వండి, పెద్దల మాట వినండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ కలిసి వచ్చి కూడా అవకాశాలు కూడా ఉన్నాయి. దర్శక నిర్మాతలకి, నటినట్టు గొప్ప అవకాశాలు ఉన్నాయి. బులితెర నటులకు కూడా అవకాశాలు బలంగా ఉంటాయి. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.